అంటే ఇప్పుడు ఏమైనా పరిస్థితులు మారినాయా? ఎందుకంటే కోర్టులు కూడా కొంతవరకు ఈ డెసిషన్స్ వన్ సైడ్ డెసిషన్స్ కింద వీటిని అనౌన్స్ చేయడము, ఇంకోవైపు నుంచి ఇప్పుడు వేసినటువంటి టారిఫ్ల విషయంలో కూడా కోర్టుల్లో వ్యతిరేకత రావడం. సో వీటన్నిటి పర్యవసానాల ఫలితంగా కొంత మెత్తపడడానికి ఈ రిలాక్సేషన్స్కి అంగీకరించడానికి అవకాశాలు ఏమైనా ఉంటాయా? సో మేబీ దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద మోర్ ట్రూత్ఫుల్ ఫ్యాక్ట్స్. సో మీరు అన్నట్టు కొంచెం అయితే గత 2-3 నెలలుగా మనం చూసుకుంటే మాత్రం సో ఎక్కడైనా కానీ ఈ వీసా రెస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే కొత్త చట్టాలు కానీ ఇంకా దీన్ని టైటన్ చేస్తూ తీసుకుని రావడం కానీ చాలా తగ్గిపోయాయి. సో మనం చూసుకుంటే సంవత్సరంలో చూసుకుంటే ప్రతి నెల లేకపోతే ప్రతి వారంలో కొత్త చట్టం అనేది తీసుకొని వస్తున్నారు, కొత్త బిల్ అనేది లేకపోతే కొత్త రూల్స్ అనేది తీసుకొని వచ్చారు. గత 2-3 నెలల నుండి చూసుకుంటే కొంచెం తగ్గిపోవడం జరిగింది. సో ఎందుకంటే దీనికి డిఫరెంట్ కారణాలు అయితే ఉన్నాయి సార్. ఒకటి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా తగ్గిపోవడం జరిగింది అమెరికాకి రావడం. సో సుమారు కొన్ని యూనివర్సిటీస్ లో అయితే 70-80% మంది కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఈ దేశానికి కానీ ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ కానీ చదువుకోవడం రావడానికి చాలా తగ్గిపోయారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ H1B వర్క్ ఫోర్స్ కూడా సో ఈ రెస్ట్రిక్షన్స్ ద్వారా బయట దేశాల నుండి సో హైలీ స్కిల్ లేబర్స్ కానీ లేకపోతే క్రిటికల్ సబ్జెక్ట్స్ ముఖ్యంగా ఈ హెల్త్ కేర్ విషయంలో ఇక్కడ స్కేర్సిటీ ఎక్కువ ఏ ఫీల్డ్ లో ఉంటుందో వాళ్ళు కూడా ఇక్కడ 100K పే చేసి లేకపోతే ఇక్కడ హైర్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈ కండిషన్స్ అన్ని మనం తీసుకొని తప్పకుండా కొంచెం ఈ వీసా సడలింపు అయితే జరుగుతుందని అయితే క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది సార్. సో కానీ మళ్ళా అటు వచ్చుకుంటే మనం మాత్రం ఈ వీసా అపాయింట్మెంట్స్ అనేది లేవు. దానికి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రెస్ట్రిక్షన్, మన వాళ్ళు రావాలన్నా పోవాలన్నా కానీ ఈ మూమెంటం అనేది ఈ వీసా అపాయింట్మెంట్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అయితే క్లియర్ కట్ గా ఫేస్ చేస్తున్నారు. అంటే ఇంకొకటి, ఇప్పుడు స్టూడెంట్స్ కి మాత్రమే రిలాక్సేషన్ ఉంటుందా లేదా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కి ఆయా రంగాల్లో నిపుణులకి వాళ్ళకు కూడా స్కోప్ దొరికేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు ఇండియా విషయంలో కూడా అమెరికా మెత్తబడింది, కొన్ని విషయాల్లో రిలాక్సేషన్స్ ఇస్తుంది అనే సంకేతాలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఎలా ఉంది ఈ గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కనుక అమెరికాలో ఇండియన్స్కి సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? సో ఈ ఇరాన్ వార్ ద్వారా మేము ఎఫెక్ట్ అయ్యారా లేదా అనుకుంటే సో ఐ డోంట్ థింక్ సో. ఎక్కడే కానీ ఎఫెక్ట్ అయినట్టు కానీ లేకపోతే దీని ద్వారా లాభపడినట్టుగా అయితే ఎక్కడే కానీ కనపడడం లేదు. సో కానీ ఈ ఇరాన్ వార్ ద్వారా మాత్రం ఒకటి రెస్ట్రిక్షన్ అయితే మన వాళ్ళకి వచ్చింది ఏంటంటే ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అయితే విపరీతంగా ఉండిపోయింది సార్. అంటే ఎక్కడకు ఉన్న వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోతున్నారు. ట్రావెల్ చేయాలన్నా కానీ కొంచెం ఏదన్నా ఈ లేఅవుట్ దగ్గర లేకపోతే ఎక్కడన్నా మనం స్ట్రక్ అయిపోతామా, ఇబ్బంది పడిపోతాం అనే కొంచెం అనేది భయం అనేది స్టార్ట్ అయింది. కాబట్టి సో చాలా వరకు ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అయితే ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగానే ఉందనుకోవాలి. అంటే ఈ